మనం ఎప్పుడూ ఊహించి ఉండము. కొందరు మన జీవితంలో నుండి వెళ్ళిపోతారని, మన జీవితం అనుకున్న వాళ్ళే కలలా మిగిలిపోతారని. ఎన్నో మాటలు, ఎన్నో అందమైన క్షణాలు, మధురమైన జ్ఞాపకాలు. ఒకరి కోసం ఒకరి త్యాగాలు, తట్టుకోలేనంత ప్రేమలు, విడిపోతారంటే ఒప్పుకోలేనన్ని నమ్మకాలు. చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో. అవన్నీ అంతా బాగున్నప్పుడే. ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో తెలియదు కానీ విడిపోవాలని తీసుకునే నిర్ణయం హృదయాన్ని చీల్చుకొని పుడుతుంది. చాలా సందర్భాల్లో అందుకు కారణం పరిస్థితులు, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోక, లేదా వాళ్ళు కొద్ది రోజులు ప్రయాణించాక ఒకరంటే ఒకరికి నచ్చక. ఇలా ఎన్నో కారణాలు విడిపోవడానికి, కలిసి జీవిస్తామన్న నమ్మకం కోల్పోవడానికి. దాని ప్రభావంతో కొందరు ఒకరి మీద ఒకరి కోపంతో విడిపోతారు. ఇంకొందరు ఒకే రకమైన ఇష్టంతో విడిపోతారు. మరికొందరిలో మితిమీరిన ఇష్టం ఉంటుంది కానీ అవతల వైపు నుండి ఎలాంటి స్పందన ఉండదు. ఏమవుతుందో తెలియదు, ఎలాంటి కారణాలు ఉండవు, విడిపోతారంతే. వాస్తవానికి దాన్ని వదిలించుకోవడం అంటారు. పైవన్నీ ఎలా ఉన్నా చివరిది మాత్రం భయంకరమైనది. ఇక్కడ ఎలా విడిపోయారు, ఎందుకు విడిపోయారు అన్న కారణాల కంటే దాని తర్వాత ఎలా బ్రతకాలి, ఎలా తట్టుకోవాలన్నదే ముఖ్యమైన విషయం. ఈ రోజుల్లో చాలామంది ఇలాంటి బాధను భరిస్తూనే ఉన్నారు. ఒకానొక సందర్భంలో అనిపిస్తుంది, వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో ఎవరినో ఒకరిని దూరం చేసుకుంటున్నామన్న బాధని అనుభవిస్తూనే ఉన్నారని. సరే, వెళ్ళిపోయారు, వద్దనుకున్నారో వదిలించుకున్నారో తెలియదు, తిరిగైతే రారు కదా. కానీ ఆ బాధ మాత్రం తీరిపోదు. దీని నుంచి ఎలా బయటికి రావాలి, ఎలా బాగుపడాలి? నిజమే అనిపిస్తుంది, వాళ్ళు లేకుంటే జీవితం వెలితిగానే ఉంటుంది. అసలు రేపు అనేది వాళ్ళు లేకుండా ఊహించడానికి చాలా కష్టంగా మారుతుంది. ఎంత కాదనుకున్నా, ఎంత వద్దనుకున్నా, ఎన్ని నిర్ణయాలు తీసుకున్నా, ఎంత మనల్ని మనం మోటివేట్ చేసుకున్నా మళ్ళీ ఆ బాధలోకి చేరుకుంటూనే ఉంటాం. ఎవరన్ని చెప్పినా మనం ఏ చోట ఉన్నా ఏది తృప్తినివ్వదు. ఆ ఆవేదన వెంటాడుతూనే ఉంటుంది. చాలామంది చెప్తుంటారు, వాళ్ళు కాకపోతే ఇంకొకరని. కానీ ఆ సందర్భంలో వాళ్ళు తప్ప ఎవ్వరూ నచ్చరు. అసలు వాళ్ళు లేరు, ఉండరు అన్న విషయాన్ని మనసు అంగీకరించదు. రోజులు గడవవు, క్షణాలు యుగాలుగా, జ్ఞాపకాలు గుణపాలుగా మారి గుండెను గుచ్చుతుంటాయి. గతమే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంది. అరే, మనం ఇంతలా బాధపడుతుంటే అవతల వాళ్ళకి ఏమీ అనిపించదా? ఇన్ని మాటలు, ఇన్నేళ్ల నమ్మకాలు అన్నీ అబద్ధాలేనా? అయినా నన్ను ఎలా ఇంత నిర్దాక్షిణంగా వదిలి వెళ్ళిపోయారన్న ఆలోచనలు మనిషిని పాతాళానికి కృంగదీస్తాయి. నిద్ర పట్టదు, పట్టినా సగం మధ్యలో ఉలిక్కిపడి లేస్తుంటాం. ఫోన్కి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా వాళ్ళేనేమో అన్న ఆశ చిగురుస్తుంది. కానీ ప్రతిసారి ఎదురయ్యే నిరాశ బరువును కొలవడానికి కొలమానాలుండవు. జీవితంలో ఇలాంటి పరిస్థితికి నా అనుకున్న వాళ్ళ వల్లే చేరుకుంటామని ఎప్పటికీ ఊహించి ఉండం. ఆ రోజే అర్థమవుతుంది, బాధంటే బరువుగా ఉంటుందని, దాన్ని హృదయం మోస్తూ తట్టుకోలేకపోతుందని ఆ క్షణం అర్థమవుతుంది. ఎప్పుడూ చీకట్లోనే ఉండాలనిపిస్తుంది. వెలుగంటే భయం ఏర్పడుతుంది. జీవితం మీద ఆశ, ఏదో సాధించాలన్న ఆశయం ఏదీ ఉండదు. డబ్బు, తిండి, నచ్చిన వాటి మీద ఆసక్తి అన్నీ చచ్చిపోతాయి. నిరాశ మాత్రమే నాట్యమాడుతుంది. సినిమాలు, పాటలు అన్నీ బాధని పెంచుతాయే తప్ప ఏవీ ఊరటనివ్వవు. అసలు కొన్నిసార్లు చావొక్కటే మార్గంలా కనిపిస్తుంది. ఆ బాధకి మనిషిని అంత దూరం తీసుకెళ్లే శక్తి ఉంటుంది. కానీ ఇంకంతేనా? ఇంకేమీ లేదా జీవితం? ఆ బాధ నుండి బయటపడే మార్గమే లేదా? చావొక్కటే దారా అని అడిగితే కానే కాదు. అలాంటి బాధల్ని దాటి జీవితాలను గెలిచిన ఎన్నో కథలు సమాధానంగా ముందున్నాయి. సమస్య ఏదైనా చావనేది ఒక్కటే పరిష్కారం కాదు. నిజమే, ప్రస్తుతం జీవితం కష్టమే, నరకమే. కానీ ఎన్ని రోజులు? నువ్వు ఎంత కాదన్నా, వద్దన్నా మనసు అన్ని రోజులు అన్నీ గుర్తుంచుకోలేదు. నిరాశకు మాత్రమే జీవితంలో స్థానం లేదు. అన్ని ప్రశ్నలకు, అనుభవిస్తున్న ప్రతి బాధకు సమాధానం గడిచే కాలమే. ఎంత కష్టమైనా నువ్వు ఆ నరకాన్ని దాటడమే. నిజమే, ఒక్కరోజుతో ఏదీ మారిపోదు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఒకరోజు నువ్వు ఆ బాధ నుండి బయటకు వస్తావు. ఈ మాటలు గుర్తుపెట్టుకో. ఈరోజు నరకంలానే ఉంటుంది, కానీ రేపటికి కొంతైనా, నిన్నటి కంటే నేడు నువ్వు ఒక్క నిమిషమైనా ఆ బాధ నుండి విముక్తి పొందాలి. ఒంటరిగా ఉండకు. బండిలో పెట్రోల్ అయిపోయేంత వరకు తిరిగిరా. సినిమాలకు వెళ్ళు, నచ్చిన ఆటలు ఆడు. రోజులో కొన్ని నిమిషాలైనా ఆ బాధ నుండి మర్చిపోయే అవకాశాన్ని నీ మనసుకి ఇవ్వు. రోజులు గడుస్తాయి, కొత్త ఆలోచనలు, కొత్త ఆశయాలు పుట్టుకొస్తాయి. గడిచిన జ్ఞాపకాల కన్నా మిగిలిన గమ్యాలు ముఖ్యమని, వదిలి వెళ్ళిన వాళ్ళకంటే నీ కోసం ఎదురు చూసే వాళ్ళకే నీ ప్రేమ అవసరమని నీకు అర్థమవుతుంది. కొన్ని రోజులకు నువ్వు అలా ఉండడం నీకే నచ్చదు. ఒకరోజు అనిపిస్తుంది, వాళ్ళు కాకపోతే ఇంకొకరు. నన్ను పోగొట్టుకున్నందుకు వాళ్ళు బాధపడాలి కానీ నేను కాదని. ఆ రోజు, ఆ క్షణం నీతో నువ్వు చెప్పుకునే మాటలు గీతలో శ్రీకృష్ణుడి మాటలంత విలువైనవి. తర్వాత నువ్వు జీవితం కోసం చేసే యుద్ధం కురుక్షేత్రంతో సమానమైనది. కొన్నేళ్లు గడిచాక, ఆ రోజు అంతలా బాధపడ్డ తర్వాత కూడా జీవితం ఉందని తెలుసుకొని ముందుకు సాగినందుకు నీ మీద నీకు ఏర్పడే గౌరవం నీ జీవితం మొత్తానికి ఒక గొప్ప కీర్తి కిరీటం అవుతుంది. ఖచ్చితంగా చెప్తున్నా, ఆ రోజుకి ఆ బాధకి ఎంత కష్టంగా అనిపించినా దాన్ని దాటే శక్తి ప్రతి ఒక్కరికి ఉందని కాలం గడిస్తే ఖచ్చితంగా అర్థమవుతుంది. జీవితం ఎప్పుడు ఎక్కడ ఒకరితో లేదా ఒక బాధ దగ్గర ఆగిపోదు.
కష్టమైన దాటి తీరితేనే కొత్త స్వప్నం నీ కోసం ఎదురు చూస్తుంది. ఉగాదికి చిగురించిన ప్రకృతిలా జీవితం మారిపోతుంది. కేవలం అవి కొన్ని కష్టమైన రోజులు అంతే. వాటికి నిన్ను ఆపగలిగే శక్తి లేదు. నాకు తెలుసు నువ్వు ఆగిపోవడం లేదు.